శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయం 29వ శ్లోకం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో విన్నవారు ఇంకొంతమందికి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ జ్ఞానం, భగవద్గీత సారమును చెప్పండి. ఈ జ్ఞానమును పెంచండి. భగవద్గీత అనేది ఈ జ్ఞానాన్ని మీరు ఇంకో 10 మందికి పంచండి. 29వ శ్లోకం 9వ అధ్యాయముల. సమోనాహం సర్వభూతేషు నమే ద్వేషోనస్తి వినా ప్రియః యో భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. నేనెవరిని ద్వేషింపను, ఎవరిని ఎడను పక్షపాతమును కలిగియుండను. నేను సర్వుల ఎడ సమానముగా వర్తింతును. కాని భక్తితో నాకు సేవనొసగేడివాడు నాకు మిత్రుడై నా యందుండును, మరియు నేనును అతనికి మిత్రుడై ఇందును. భావము: శ్రీకృష్ణుడు సర్వుల ఎడ సమానముగా వర్తించువాడనైచో, మరియు అతనికి ఎవ్వరును ప్రత్యేక స్నేహితులు కానిచో, తన దివ్య సేవలో సదా నిమగ్నులై ఉండేడి భక్తుల ఎడ ఎందులకైనా ప్రత్యేక శ్రద్ధ వహించుననేది ప్రశ్న ఇచ్చట ఉదయించును. కాని వాస్తవమునకు ఇది సహజమే గాని భేదభావము కాదు. ఉదాహరణకు, జగమునందు ఎవరిని మనుజుడు గొప్పదాత అని పేరుగాంచినను తన సంతానము ఎడల అతడు ప్రత్యేక శ్రద్ధను కలిగియుండును. అదే విధముగా భగవానుడు వివిధ రూపములలో నున్న సర్వజీవులను సంతానముగా భావించి వారి జీవితావసరమునకు కావలసిన సర్వమును ఉదారముగా సమకూర్చును. భూమి అని గాని, కొండయని గాని, జనులని గాని ఎట్టి భేదమును లేకుండా వర్షమును కురిపించేది మేఘము వంటివాడు ఆ దేవదేవుడు. కానీ తన భక్తుల ఎడ మాత్రం అతడు ప్రత్యేక శ్రద్ధను కలిగియుండును. అట్టి భక్తి పారాయణులైన వారే ఈ శ్లోకమునందు పేర్కొనబడినారు. కృష్ణ భక్తి భావనలో సదా నిలిచియుండుటచే ఆ భక్తులు నిత్యము కృష్ణుని యందే స్థితిని కలిగియుందురు. కనుకనే కృష్ణ భక్తి భావనము నందున్న మహాత్ములు దివ్యాత్ములై ఆ శ్రీకృష్ణ భగవానుని యందు నిలిచియున్నట్టి వారిని కృష్ణ భక్తి రసభావనము అనేడి పదము సూచించుతున్నది. తాత్కారణముగానే శ్రీకృష్ణుడు మైతో వారు నా యందున్నారు, మైతే అంటే వారు నా యందున్నారు అని స్పష్టముగా పలికి ఉన్నారు. అనగా భగవానుడు వారి యందున్నాడు. ఇట్టి పరస్పర అనుభవమే యో యథా మాం ప్రధ్యంతే తాం స్థైధైవ భజామ్యహం అనేడి భగవానుని వాక్యములను సైతము వివరించును. అనగా, ఎవరు ఏ విధముగా నన్ను శరణు పొందుచున్నారో వారి ఎడ తన అనుగుణముగా నేను వారి రక్షణ భారమును వహింతును అని దాని భావము. భగవానుడు మరియు కృష్ణుడు ఇరువురును చైతన్యవంతులే గనుక వారి నడమ ఇట్ట దివ్య పరస్పర అనుభూతి ఆశ్రయత్వము
సమంజసమే. ఉదాహరణకు ఒక వజ్రము బంగారపు ఉంగరములో పొదగబడినప్పుడు ఆకర్షణముగా నుండును. బంగారము శ్లాఘింపబడినప్పుడు వజ్రము సైతము శ్లాఘింపబడును. వాస్తవమునకు భగవానుడు మరియు జీవుడు ఇరువురును నిత్యకాంతి శోభితులు. అట్టి జీవుడు భగవానుని సేవించుటకు అసక్తుడైనచో బంగారము వలె శోభించును. అట్టి ఎడ వజ్రము వంటి భగవానునితో అతని కలయిక అత్యంత సుందరమై అలరారును. అట్టి శుద్ధ స్థితిలో గల జీవులే భక్తులనబడుదురు. మరియు భగవానుడు అటువంటి భక్తునికి స్వయముగా తాను భక్తుడగును. భగవానుడు మరియు భక్తుల నడమ ఇట్టి సంబంధము లేనిచో సాకారతత్వమునకు మనుగడయే లేదు. నిరాకారతత్వమును భగవానుడు మరియు భక్తుల నడమ అట్టి పరస్పర వినిమయ సంబంధము లేకున్నను సాకారతత్వమున మాత్రము అట్టి దివ్య సంబంధము నిశ్చయముగా నుండును. భగవానుడు కల్పవృక్షము వంటి వాడనియు ఎవరేది కోరినను అతడు వసగుననియు సాధారణముగా చెప్పబడును. అట్టి అభిప్రాయమునకు ఈ శ్లోకమున పూర్ణ వివరణ లభించుతున్నది. ఇచ్చట శ్రీకృష్ణ భగవానుడు భక్త పక్షపాతిగా పేర్కొనబడినాడు. భక్తుల ఎడ గల ప్రత్యేక కరుణకు అది నిదర్శనమై ఉన్నది. భక్తుల ఎడ భగవానుడు చూపేడి ఆ భావము ప్రేమ వినిమయము కర్మసిద్ధాంతమునకు లోబడియుండునని ఎన్నడను భావింపరాదు. అది భగవానుడు మరియు భక్తులు నిలిచి ఉండేడి దివ్యస్థితికి చెందినట్టిది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడికి వనర్చబడు భక్తియుత సేవ ఈ భౌతిక జగత్తు యొక్క కర్మ కాక నిత్యత్వము, జ్ఞానము, ఆనందములు అతిశయించి యుండు ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించినదై ఉన్నది. 30వ శ్లోకం. అపి చేత్సు దురాచారో భజాతే మమ నన్యభాక్ సాధురేవస మంతవ్యః సమ్యగ్వయ వసితో హి సహా. మిక్కిలి హేమమైన కార్యము నునరించినప్పటికీ మనుజుడు భక్తియుత సేవలో నియుక్తుడైన అయి ఉండినచో తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలెను. భావము. మా ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట మీద నొక్కి ఆల్ నోటిఫికేషన్ అని వస్తుంది. దాని మీద మీరు నొక్కితే మా ప్రతి వీడియో మీకే మొదటగా వస్తుంది. ఇక భావము. ఈ శ్లోకమునందలి భగవద్దర్పితమైన సుధరాచర అను పదమును మనము సరిగా అర్థము చేసుకొనవలెను. జీవుడు బద్ధస్థితిలో ఉన్నప్పుడు బద్ధకర్మలు మరియు సహజ స్థితికి అనుగుణమైన కర్మలనేది 2 విధములైన కర్మలను కలిగియుండును. దేహమును రక్షించుకొనుటకు లేదా సంఘము మరియు దేశమునకు సంబంధించిన నియమ నిబంధనలను పాటించుటకు బద్ధజీవస్థితి యందు ఎక్కువగా వివిధ కర్మములు కలవు. అవయే బద్ధజీవ కర్మలనబడును. అవి భక్తుల సైతము తప్పవు. కానీ తన ఆధ్యాత్మిక స్వభావమును సంపూర్ణముగా నెరిగి కృష్ణభక్తి భావన యందు నియుక్తుడైన జీవుడు ఆ బద్ధకర్మలతో పాటు ఆధ్యాత్మికములను అనబడు కర్మలను సైతము కలిగియుండును. అట్టి కర్మలు అతని సహజ స్థితి యందు వనరింపబడుచు భక్తియోగ కర్మలుగా
పిలువబడును. కనుక బద్ధస్థితిలోనున్నప్పుడు భక్తి కర్మలు మరియు దేహపరమైన బద్ధ కర్మలు రెండును సమానంతరములుగా సాగుచున్నను కొన్ని మార్లు అవి ఒకదానిని ఒకటి విరుద్ధములుగా తయారగును. ఈ విషయమున భక్తుడు సాధ్యమైనంత వరకు అత్యంత జాగరూకుడై తన భక్తికి మరియు సహజ స్థితికి ఆటంకము కలిగించు దేనిని చేయకుండును. భక్తి కృష్ణ భక్తి భావన అనుభవపు పురోగతిపైననే తన కర్మల పూర్ణత్వము ఆధారపడి యుండునని అతడు ఎరిగి యుండును. అయినను కొన్ని మార్లు అట్టివాడు సంఘదృష్ట్యా లేదా చట్టము దృష్ట్యా అత్యంత హేమముగా భావింపబడు కార్యమును వనరించినట్లుగా కనిపించవచ్చును. కానీ అట్టి తాత్కాలిక పతనము అతనిని ఏ విధమగును అనర్హుని చేయజాలదు. అత్యంత శ్రద్ధతో భక్తియుక్త సేవ యందు నిలిచియున్నవాడు ఒకవేళ పతనము నొందినను హృదయస్థుడైన పరమాత్ముడు అతనిని పవిత్రుని చేసి ఆ పాపమును క్షమించునని శ్రీమద్భాగవతము తెలియజేయుచున్నది. అనగా భౌతిక సంపర్కము అత్యంత బలమైనదగుటచే భగవత్ సేవ యందు పూర్ణముగా నియుక్తుడైన యోగి సైతము కొన్ని మార్లు మాయకు గురియగును. కానీ కృష్ణ భక్తి అనునది మరింత బలమైనదగుటచే భక్తుని అట్టి తాత్కాలిక పతనమును వెంటనే సరిదిద్దగలదు. కనుక భక్తియోగము సదా జయమునే కలిగించును. రాబో శ్లోకమునందు వివరింపబడినట్లు భక్తుడు కృష్ణ భక్తి భావన యందు పూర్ణముగా నెలకొనినంతనే కాలక్రమమున అట్టి యాదృచ్ఛిక పతనము నిలిచిపోవునందున అతడు నిజ మార్గము నుండి యాదృచ్ఛికముగా వైదొలగునప్పుడు ఎవ్వరునూ అతనిని అవమానించరాదు. కనుక కృష్ణ భక్తి భావన యందు నిలిచి శ్రద్ధతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను మంత్రమును జపించువాడు పొరపాటున గాని లేదా యాదృచ్ఛికముగా గాని ఒకవేళ పతనము నొందినట్లు కనిపించినను దివ్యమైన తన స్థితి యందే నిలిచి ఉన్నవారిగా పరిగణింపబడవలెను. కనుకనే సాధురేవ అని నొక్కి చెప్పబడినది. సాధురేవ అంటే సాధువుగానే అని నొక్కి చెప్పబడినది. యాదృచ్ఛిక పతన కారణమున భక్తుని అవమానింపరాదు. కావున ఈ పదము భక్తులైన వారికి హెచ్చరిక వంటిది. అనగా భక్తుడు యాదృచ్ఛికముగా పతనము నొందినను సాధువుగానే పరిగణింపబడవలెను. ఈ విషయమును మంతవ్య యను పదము మరింత ముఖ్యమైనది. ఏలయన ఈ ఉపదేశమును పాటించక భక్తుడు పతనము నొందినప్పుడు అతని అవమానించేటివాడు భగవానుని ఆజ్ఞనే ఉల్లంఘించిన వాడగుచున్నాడు. కనుకనే అంకుటితముగా మరియు అనన్యముగా శ్రీకృష్ణ భగవానుని భక్తి యందు నిలుచుటయే భక్తుని ఏకైక యోగ్యత కావలసి ఉన్నది. నరసింహ పురాణమునందు ఈ క్రింది శ్లోకము వసగబడినది. భగవతీచ హరవనన్య చేత వృష మలినోన్పి విరాజతే మనుష్యః నహి శశ కలుషచ్చ విహ కదాచిత్ తిమిరప రాభవత్తాం ఉపైథి చంద్రః. అనగా భగవానుని భక్తియుత సేవ యందు సంపూర్ణముగా నియుక్తుడైన వాడు కొన్ని మార్లు హేయ కార్యములను వనరించినట్లు గోచరించినను వానిని
చంద్రుని పైన మచ్చలుగా మాత్రమే పరిగణింపవలెను. చంద్రునిపై గల చంద్రుని పైన గల మచ్చలు దాని కాంతిని ప్రసరించుటలో ఎట్టి అవరోధమును కలుగజేయవు. అదే విధముగా భక్తుడు తన సాధువర్తనమును నుండి యాదృచ్ఛికముగా పతనము నొందుట అతనిని పావునిగా చేయలేదు. దీనిని బట్టి దివ్యమగు భక్తియోగమున నిలిచియుండువాడు ఎటువంటి హేయ కార్యములైనను చేయవచ్చునని ఎవ్వరునూ తప్పుగా అర్థము చేసుకొనరాదు. భౌతిక కల్మషపు తీవ్రశక్తి కారణముగా కలుగు యాదృచ్ఛిక పతనమును మాత్రమే ఈ శ్లోకము సూచించుచున్నది. వాస్తవమునకు భక్తియోగం అన్నది దాదాపు మాయపై యుద్ధమును ప్రకటించుట వంటిది. మాయాశక్తితో యుద్ధము చేయగలిగినంత శక్తిమంతుడు కానంత వరకు భక్తుడు పతనమునకు గురి కావలసి వచ్చును. కానీ అతడు శక్తిమంతుడైనప్పుడు పూర్వము తెలిపినట్లు అట్టి పతనమునకు లోను కాడు. ఈ శ్లోకము నాధారము చేసుకొని పాపమును చేయుచునే తనను తాను భక్తునిగా భావించుట ఎవ్వరికిని తగదు. భక్తి ద్వారా తన నైజమును మరియు శీలమును వృద్ధి పరచుకొనినచో అతడు ఉత్తమ భక్తుడు కాడని అవగాహన చేసుకొనవలెను. 31వ శ్లోకం. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానిహి నమే భక్తః ప్రణశ్యతి. అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయ, నా భక్తుడు ఎన్నడను నశింపడని ధైర్యముగా ప్రకటింపుము. భావము. ఈ శ్లోకమును తప్పుగా అర్థము చేసుకొనరాదు. దురాచారుడైన వాడు తన భక్తుడు కాలేడని భగవానుడు సప్తమాధ్యాయమున తెలిపి ఉన్నాడు. అలాగుననే భగవద్భక్తుడు కాని వానికి ఎట్టి శుభలక్షణములు ఉండవనియు మనం ఎరిగియున్నాము. అట్టి ఎడ యాదృచ్ఛికముగా లేక ప్రయత్నపూర్వకముగా పాపమును వనరించిన వాడు ఎట్లు భక్తుడగును? ఇటువంటి ప్రశ్న ఇచ్చట ఉదయించుట సహజమే. గీత యందలి సప్తమాధ్యాయమున పేర్కొనబడిన దుష్కృతులు వారెన్నడను శ్రీకృష్ణుని భక్తియోగమునకు రారు. ఎటువంటి శుభలక్షణములను కలిగి ఉండరని శ్రీమద్భాగవతమునందు తెలుపబడినది. కానీ భక్తుడైన వాడు అట్లుగాక నవ విధములైన భక్తి మార్గముల ద్వారా తన హృదయ మాలిన్యమును తొలగించుకొను యత్నమును ఉన్నట్టివాడు. అతడు శ్రీకృష్ణ భగవానుని సదా తన హృదయమునందే నిలిపి ఇండుటచే అతని పాపములన్నీయును సహజముగానే నశించిపోయి ఇండును. భగవానుని నిరంతర చింతన తనను పరమ పవిత్రునిగా చేయును. ఉన్నత స్థితి నుండి పతనము చెందినవాడు పవిత్రతకై కొన్ని ప్రాయశ్చిత్త కర్మలను చేయవలనని వేదానుసారము కొన్ని నియమములు కలవు. పవిత్రీకరణ విధానము భక్తుని హృదయమునందు ఇదివరకే నెలకొని ఉన్నందున అటువంటి పరిస్థితి భక్తియోగమునకు అన్వయింపదు. హృదయమునందు అతడు శ్రీకృష్ణ భగవానుని సదా స్మరించుటయే అందులో ఒక కారణం. కనుకనే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను దివ్య మహామంత్రము జప కీర్తనలు నిలుపుదల లేకుండా సదా జరగవలెను.
అట్టి కార్యము భక్తుని సర్వ విధములైన యాదృచ్ఛిక పతనముల నుండి రక్షించును. ఆ విధముగా అతడు భౌతిక సంపర్కము నుండి సదా ముక్తుడై ఉండగలడు. 32వ శ్లోకం. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏన్పి స్యుః పాపయోనః స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తేన్పి యాంతి పరాం గతిం. ఓ పార్థ, నా శరణుజొచ్చువారు అధమ జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. భావము. భక్తిలో ఉచ్చ నీచ జనుల నడుమ భేదము ఉండదని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట స్పష్టముగా ప్రకటించి ఉన్నాడు. భౌతిక భావనము నందున్నప్పుడు అట్టి విభాగములు ఉండవచ్చును, కానీ భగవానుని భక్తియుత సేవ యందు నియుక్తుడైన వానికి అట్టివి ఉండవు. ప్రతి ఒక్కరూ పరమగతిని పొందుటకు అర్హులై ఉన్నారు. చండాలురు, శునక మాంసము భుజించువారు అని పిలువబడు అతి నీచ తరగతికి చెందినవారు సైతము శుద్ధ భక్తుని సంఘములో పవిత్రులు కాగలరని శ్రీమద్భాగవతము 2:4-18 తెలుపుతున్నది. భక్తి యోగము మరియు భక్తుల మార్గదర్శనము అనునవి అత్యంత శక్తివంతమగుటచే ఉచ్చ నీచ తరగతి జనులు నడుమ భేదభావమును కలిగి ఉండవు. ఎవరినైనను అట్టి భక్తిని స్వీకరింపవచ్చును. అతి సామాన్యుడు సైతము భక్తుని శరణము నొందినచో చక్కని మార్గదర్శనమునొచ్చే పవిత్రుడు కాగలడు. వాస్తవమునకు గుణముల ననుసరించి మనుషుడు సత్వగుణ ప్రధానులని బ్రాహ్మణులు, రజోగుణ ప్రధానులని క్షత్రియులు, రజస్తయోగుణ ప్రధానములని వైశ్యులు, తమోగుణ ప్రధానులని శూద్రులు 4 తరగతులుగా విభజించబడిరి. ఈ 4 తరగతుల కన్నను నీచమైన వారు పాప యోనులైన చండాలురు. సాధారణముగా అట్టి పాపజన్మల సాంగత్యమును ఉన్నత తరగతికి చెందిన వారు అంగీకరింపరు. కానీ భక్తి యోగము అత్యంత శక్తివంతమైనదగుటచే శుద్ధ భక్తుడు సమస్త నీచ జనులు సైతము అత్యున్నత జీవన పూర్ణత్వమును బడయునట్లుగా చేయగలడు. శ్రీకృష్ణ భగవానుని శరణుజొచ్చుట ద్వారానే అది సాధ్యము కాగలదు. కనుకనే వ్యపాశ్రిత్య యను పదముచే సూచింపబడినట్లు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని పొందవలెనను. అంతటా మనుజుడు ఘనులైన జ్ఞానులు, యోగులు కన్నను అత్యంత ఘనుడు కాగలడు. 33వ శ్లోకం. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యభక్త రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చియు, భక్తుల గూర్చియు, రాజర్షుల గూర్చియు వేరుగా చెప్పవలెనా? అందుకే అనిత్యమును ఆ సుఖమును అగు ఈ లోకమునకు వచ్చి ఉన్నందున నా ప్రేమయుక్త సేవలో నియుక్తుడవగుము. భావము. భౌతిక జగమును జనులలో పలు వర్గములున్నవి ఉన్నను వాస్తవమునకు వారెవ్వరికి ఈ జగము సుఖకరమైన ప్రదేశము కాదు. కనుకనే అనిత్యం, అసుఖం, లోకం అని స్పష్టముగా తెలుపబడినది. అనగా ఈ జగత్తు అశాశ్వతము, దుఃఖపూర్ణమునై సజ్జనుడైన వాడు నివసించుటకు యోగ్యము కాకున్నది. ఈ జగము శ్రీకృష్ణ భగవానునిచే అశాశ్వతమైనదగిను మరియు దుఃఖపూర్ణముగాను ప్రకటింపబడగా
కొందరు తత్వవేత్తలు ముఖ్యముగా మాయావాదులు దీనిని మిథ్యగా వర్ణింతురు. కానీ గీత ప్రకారం జగత్తు అశాశ్వతమే గాని మిథ్య కాదు. మిథ్యత్వము మరియు అనిత్యత్వముల నడుమ భేదము కలదు. భౌతిక జగము అశాశ్వతము కానీ దీనికి పరమైన వేరొక జగము నిత్యమైనది. అలాగుననే ఈ జగము దుఃఖపూర్ణము కానీ దీనికి పరమైన జగము నిత్యమైనది మరియు ఆనందపూర్ణమైనది. అర్జునుడు రాజర్షుల వంశములో జన్మించినట్టివాడు. అతనికి సైతము నా భక్తి యోగమును చేపట్టి శీఘ్రమే నా ధామమును చేరుము అని శ్రీకృష్ణుడు ఉపదేశమొసగియుండెను. అనగా దుఃఖపూర్ణము మరియు శాశ్వతమైన ఈ లోకములననే ఎవ్వరునూ నిలిచిపోరాదు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించి నిత్యానందమును పొందవలెను అని, అన్ని తరగతుల సజనుల సమస్యలు పరిష్కరింపబడుటకు ఆ దేవదేవుని భక్తియోగమే ఏకైక విధానం. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భక్తిరస భావనను అలవర్చుకొని తమ జీవితమును పూర్ణము కావించుకొనవలెను. 34వ శ్లోకం. మన్మనా భవ మద్భుక్తో మధ్యాజిమాం నమస్కురు మమేవైష్యసి యుక్తైవ వమాత్మానం మత్పరాయణః. నీ మనస్సును సదా నా చింతన యందే నిమగ్నము చేయుము. నా భక్తుడగుము. నాకు నమస్కారము చేయుము. నన్ను అర్చించుము. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు. భావము. కృష్ణ భక్తి రసభావన మొక్కటే కలుషితమైన భౌతిక ప్రపంచ బంధముల నుండి ముక్తిని పొందుటకు ఏకైక మార్గమని ఈ శ్లోకమునందు స్పష్టముగా తెలుపబడినది. భక్తియుత సేవను శ్రీకృష్ణ భగవానునికే అర్పించవలనని స్పష్టముగా ఇచ్చట తెలుపబడినది. విషయమునకు అప్రమాణికులైన గీతా వ్యాఖ్యాతలు కొన్ని మార్లు అర్థమును చెరుచుదురు. దురదృష్టవశాత్తు వారు సాధ్యము కానటువంటి విషయముపైకి పాఠకుని మనస్సును మళ్లింతురు. పరతత్వమే గాని సామాన్యుడు కానటువంటి శ్రీకృష్ణునికి మరియు అతని మనస్సుకు భేదము లేదని అట్టివారు తెలియజాలరు. శ్రీకృష్ణుడు, అతని దేహము, అతని మనస్సు అన్నియును ఏకమే, పరిపూర్ణమే. ఈ విషయమునే దేహీ విభేదోన్నయం నేశ్వరే విద్యతే క్వచిత్ అని చైతన్య చరితామృతము ఆదిలీల 5వ అధ్యాయము 41-48 యొక్క అనుభాష్యమునందు శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు కూర్మ పురాణం నందు తెలుపబడిన దానిని ఉదహరించి ఇండిరి. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు భేదభావము అనునదియే లేదు. అతడు మరియు అతని శరీరము ఆ భేదములు కాని కృష్ణ సంబంధ విజ్ఞానమును లేని కారణముగా అట్టి వ్యాఖ్యతలు కృష్ణుని దేవత్వమును మరుగుపరచి ఆ భగవానుడు అతని దేహము లేదా మనస్సు కన్నను అన్యుడని వక్రముగా వ్యాఖ్యానింతురు. ఇది వాస్తవమునకు కృష్ణ సంబంధ విజ్ఞాన రహిత్యమే అయినను అట్టివారు సామాన్యులను మోసపుచ్చి లాభమును గడుచుచుందురు. శ్రీకృష్ణుని ధ్యానించు దానవులు సైతము కొందరు కలరు. కానీ
వారు ఆ భగవానుని అసూయతో ధ్యానించుచుందురు. అట్టి వారికి ఉదాహరణము శ్రీకృష్ణుని మేనమామయైన కంసుడు. శ్రీకృష్ణుని అతడు సదా తన శత్రువుగా తలచుచుండెను. శ్రీకృష్ణుడు వచ్చి ఎన్నడను తనను సంహరించునో అని అతడు సదా భీతితో నిండెడివాడు. వాస్తవమునకు అట్టి చింతనము మనకు ఏమాత్రము సహాయభూతము కాదు. శ్రీకృష్ణుని ప్రతి ఒక్కరూ భక్తి భావనతోనే చింతించవలెను. అది ఏ నిజమైన భక్తి. దాని కొరకై ప్రతి ఒక్కరూ కృష్ణ సంబంధ విజ్ఞానమును నిరంతరము అభ్యసించవలెను. కానీ అనుకూలమైన అభ్యాసము ఎట్టిది? ప్రామాణికుడైన గురువు నుండి గ్రహించునదే అట్టి అనుకూల అభ్యాసం కాగలదు. శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడైన దేవదేవుడు ఇదివరకే పలుమార్లు వివరించినట్లు అతని దేహము భౌతికమైనది కాక సచ్చిదానందమైనది. ఈ విధమైన కృష్ణ పరచర్చ మనుషుడు భక్తుడగుటకు తోడ్పడగలడు. ఆ ప్రామాణికుల వలన శ్రీకృష్ణుని అన్య విధముగా అవగాహన చేసుకొనుట నిరుపయోగమే కాగలదు. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడే పరమ పురుషుడనేది పూర్ణ విశ్వాసముతో మనస్సును ఆ భగవానుని నిత్యమును మరియు ఆద్యమును అయిన రూపమునందే లగ్నము చేసి అతని భక్తియుత సేవలో నిమగ్నులు కావలెను. శ్రీకృష్ణ భగవానునికి భారతదేశమునందు అనేక వేల మందిరములు కలవు. వాని యందు ఆ భగవానుని భక్తియుత సేవ నిరంతరము వనరింపబడుచున్నది. అటువంటి భక్తియుత సేవ యందు మనుషుడు కృష్ణునకు వందనములు సమర్పించవలెను. శిరము వంచి తన మనోవాక్కాయ కర్మలన్నింటినీ భక్తి అందే నియుక్తము కావింపవలెను. తద్వారా అతడు కృష్ణ భావన ఎందే అనన్యముగా నిమగ్నుడు కాగలడు. అట్టి స్థితి అతడుకు కృష్ణలోకమును చేరుటకు తోడ్పడగలదు. కనుక ప్రతి ఒక్కరూ కపటలు ఆ ప్రామాణికులైన వ్యాఖ్యతలచే సరియైన మార్గము నుండి వైదొలగక శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణ కీర్తనములతో ఆరంభమగు నవవిధ పూర్ణ భక్తియోగ విధానమున నియుక్తులు కావలెను. అట్టి శుద్ధ భక్తియే మానవ సమాజమునకు అత్యున్నత వరప్రసాదమై ఉన్నది. భగవద్గీత యందలి సమస్త అష్టమాధ్యాయములో ఊహాత్మకమైన జ్ఞానము, యోగము, కామ్యకర్మలకు పరమైన శుద్ధ భక్తి విదశముగా వివరింపబడినది. సంపూర్ణముగా పవిత్రులు కాని వారు శ్రీకృష్ణ భగవానుని ఇతరతత్వములైన నిరాకార బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మ వైపుకు ఆకర్షితులైనను, శుద్ధ భక్తుడు మాత్రం శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష సేవననే స్వీకరించును. ఇతర దేవతార్చనమున నియుక్తుడైన వాడు గొప్ప మందమతి అనియు అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్య వరదానము నెన్నడును పొందజాలడనియు తెలుపు శ్రీకృష్ణ పరమగు శ్లోకమొకటి కలదు. కనుకనే కృష్ణ భక్తుడైన వాడు తొలి దశలో కొన్ని మార్లు తన నిజస్థితి నుండి పతనము చెందినను, ఇతర తత్వవేత్తలు మరియు యోగుల కన్నను అధికుడనియే భావించవలెను. కృష్ణ భక్తి రసభావనము నందు సదా నియుక్తుడై యుండెడివాడు పరిపూర్ణుడైన సాధు పురుషుడు. యాదృచ్ఛికముగా జరుగు అతని పతనముల క్రమముగా నశించి నిస్సంశయముగా అతడు
పూర్ణస్థితి యందు శీఘ్రమే నెలకొనగలడు. శ్రీకృష్ణుడే స్వయముగా శుద్ధ భక్తుల రక్షణాభారమును స్వీకరించును కనుక వారు పతనము చెందు అవకాశమే లేదు. కనుక బుద్ధిమంతుడైన వాడు నేరుగా కృష్ణభక్తి రసభావన విధానమును అవలంబించి ఈ జగమునందు సుఖముగా జీవించవలెను. అట్టి భక్తుడు అంత్యమున శ్రీకృష్ణ భగవానుని పరమానుగ్రహమును పొందగలడు. శ్రీమద్భగవద్గీత యందలి పరమగుహ్య జ్ఞానం అను నవాధ్యాయమునకు భక్తి వేదాంతాభ్యాసం సమాప్తం. 9వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. 10వ అధ్యాయం 10వ అధ్యాయం భగవద్విభూతి. 10వ అధ్యాయంలో మొదటి శ్లోకం శ్రీ భగవానువాచ భూయా ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్రేనహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. ప్రియుడనని తలంచుచు వక్ష్యామి వచింతను. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను. మహాబహువుల గల ఓ అర్జున, మరలా ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడు వగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను. భావము. భగవానుడు అను పదమునకు భక్తి, యశస్సు, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనేటి 6 విభూతులను సక్రముగా కలిగి ఉన్నవాడని భావమైనట్లుగా పరశురాముని వివరించి ఉన్నారు. ధరిత్రిపై అవతరించినప్పుడు శ్రీకృష్ణుడు అట్టి 6 విభూతులను సక్రముగా ప్రదర్శించి ఉన్నందున పరాశరుడు వంటి మహామునులు అతనిని దేవదేవునిగా అంగీకరించి ఉన్నారు. అప్పుడు ఆ భగవానుడే స్వయముగా తన విభూతులు మరియు కర్మలను గూర్చి రహస్య జ్ఞానమును అర్జునునకు ఉపదేశించుచున్నాడు. 7వ అధ్యాయపు ఆరంభము నుండియే తన వివిధ శక్తుల గూర్చియు మరియు అవి వర్తించు విధానమును గూర్చియు తెలియజేసిన భగవానుడు ఈ అధ్యాయమున తన ప్రత్యేక విభూతులను అర్జునునకు వివరింపనున్నాడు. నిశ్చయముతో కూడిన భక్తిని స్థాపించుట కొరకు అయి తన వివిధ శక్తులను విపులముగా గడచిన అధ్యాయమున వర్ణించిన శ్రీకృష్ణ భగవానుడు తిరిగి ఈ అధ్యాయమున తన విభూతులను మరియు సృష్టి విస్తారములను అర్జునునకు తెలియజేయుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుని గూర్చి అధికముగా శ్రవణము చేసిన కొలది భక్తి యందు మనుజుడు అధికముగా స్థిరత్వమును పొందును. ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుని గూర్చి భక్తుల సాంగత్యమున శ్రవణము చేయవలెను. అది వారి భక్తిని వృద్ధి చేయగలదు. వాస్తవమునకు కృష్ణపర చర్చలు మరియు ప్రసంగములనున్నవి కృష్ణభక్తి భావన యందు నిజముగా లగ్నమైన వారి నడమనే జరుగును. ఇతరులు అట్టి వాటి యందు పాల్గొనజాలరు. అర్జునుడు తనకు అత్యంత ప్రియుడైనందునే అతని హితము కోరుకు అటువంటి ఉపదేశము చేయబడుచున్నదని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట స్పష్టముగా తెలియజేయుచున్నాడు.
రెండవ శ్లోకం 10వ అధ్యాయంలో. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః మహామాదిర్హ్య దేవానాం మహర్షిణాం చ సర్వశః. సర్వవిధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై ఉన్నందున దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలుసుకొనజాలరు. భావము: బ్రహ్మ సంహిత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడే దేవదేవుడు. అతని కన్నను అధికుడు వేరొక్కడు లేడు. అతడే కారణుడు. తానే దేవతలకు మరియు ఋషులకు కారణుడని అతడే స్వయముగా ఇచ్చట పలుకుచున్నాడు. అనగా దేవతలు మరియు మహర్షులు కూడా శ్రీకృష్ణుని సంపూర్ణముగా ఎరుగలేరు. వారే ఆ భగవానుని నామమున గాని స్వరూపమును గాని ఎరుగలేరన్నచో అల్పమైన ఈ లోకమునకు చెందిన నామమాత్ర పండితుల విషయము నేరుగా తెలుప పని లేదు. భగవానుడు ఏ కారణము నిమిత్తము ధరిత్రి యందు సామాన్య మానవునిగా అవతరించి అద్భుతములు మరియు అసాధారణములైన కార్యములను నర్చును ఎవ్వరును ఎరుగజాలరు. అనగా పాండిత్యమనున్నది శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటకు ఒక యోగ్యత కాదని మనము గ్రహింపవలెను. దేవతలు మరియు ఋషులు సైతము తమ మానసిక కల్పనలచే శ్రీకృష్ణుని అవగతము చేసుకొన యత్నించినను విఫులురైరి. కనుకనే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణ భగవానుని ఎరుగజాలరని శ్రీమద్భాగవతము నందు స్పష్టముగా తెలుపబడినది. వారు తమ పరిమిత ఇంద్రియముల పరిధి మేరకు ఊహాగానము చేయ యత్నించినను త్రిగుణములచే వ్యక్తము కానట్టి నిజతత్వమునకు విరుద్ధభావమైన నిరాకారతత్వమునే చేరగలరు. అనగా వారు మానసిక కల్పనలను కావించినను దాని ద్వారా శ్రీకృష్ణుని మాత్రం ఎరుగజాలరు. పరతత్వమును తెలుసుకొన గోరు వారి కొరకై శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట తాను దేవదేవుడననియు మరియు పరమపురుషుడననియు పరోక్షముగా తెలియజేయుచున్నాడు. ఈ విషయమును ప్రతి ఒక్కరూ గమనించవలెను. స్వయముగా ఉపస్థితుడై ఉన్న ఆ అచింత్య భగవానుని ఎరుగుట ఎవరికిని సాధ్యము కాకున్నను అతడు మాత్రం నిలిచియే ఇండును. అట్టి సచ్చిదానంద విగ్రహ శ్రీకృష్ణ భగవానుని మనము గీతావాక్యములను మరియు శ్రీమద్భాగవతమును అధ్యయనము చేయుట ద్వారా వాస్తవమునకు అవగాహన తెలుసుకొనగలము. భగవానుని ఒక నియమించు శక్తిగా లేదా నిరాకార బ్రహ్మముగా భావించుట అతని న్యూన శక్తి ఎందున్న వారిచే చేయబడుచుండును. కానీ దేవదేవునిగా నిజతత్వమును అవగతము చేసుకొనుట ఎనునది మనుషుడు దివ్యస్థితిని పొందనిదే సాధ్యము కాదు. జనులలో అధిక శాతము శ్రీకృష్ణుని నిజస్థితిని అవగతము చేసుకొనలేరు. కనుక అట్టి కల్పన వారులపై అనుగ్రహమును చూపుట కొరకే నిర్హేతుక కరుణతో ఆ భగవానుడు అవతరించును. ఆ విధముగా అతడు సాధారణ కార్యములను అనుసరించినను ఈ కల్పనా పరులు మాత్రం భౌతిక శక్తి కల్మషము వలన నిరాకార బ్రహ్మమే సర్వోత్కృష్టమని భావింతురు. కృష్ణునికి సంపూర్ణ శరణాగతులైన భక్తులు మాత్రమే అతని కరుణచే అతడు దేవదేవుడని తెలియగలుగుదురు. కనుక వారు శ్రీకృష్ణ భగవానుని నిరాకార బ్రహ్మ తత్వమును గూర్చి
తలపక శ్రద్ధాభక్తులతో శీఘ్రమే ఆ దేవదేవుని శరణజొత్తురు. అంతటా ఆ దేవదేవుని నిర్హేతుక కరుణచే వారు అతనిని అవగతము చేసుకొనగలుగుదురు. వారెవ్వరును అతనిని ఎరుగజాలరు. కనుక ఆత్మయననేమి పరమాత్మననేమి అని తెలుసుకొని ఆ దేవదేవునినే మనము అర్చింపవలెనని మహర్షులు సైతము అంగీకరించిరి. 3వ శ్లోకం. యో మామజామా యో మామజామానిధిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపహైః ప్రముచ్యతే. నన్ను పుట్టుకలేని వానిగను అనాదిగనను సర్వలోకములకు దివ్య ప్రభువుగను తెలుసుకున్న వారు మాత్రమే మనుషులందరిలోనూ భ్రాంతిరహితుడై సర్వ పాపముల నుండి ముక్తుడగును. భావం. మనుష్యానాం సహస్రేషు కచిద్య తతిసిద్ధయే అని సప్తమాధ్యాయమున 7:3 తెలుపబడినట్లు ఆధ్యాత్మిక అనుభవ స్థాయిని పొందుటకై యత్నించువారు సామాన్య జనులు కానేరరు. ఆధ్యాత్మిక అనుభవమునకు సంబంధించిన జ్ఞానము ఏమాత్రము లేని కోట్లాది సామాన్య మానవుల కన్నను వారు నిక్కము ఉత్తమములు. కానీ ఆ విధముగా తమ ఆధ్యాత్మిక స్థితిని అవగాహన చేసుకొన యత్నించు వారిలో శ్రీకృష్ణుడు దేవదేవుడు సర్వమునకు ప్రభువు పుట్టుక లేనివాడనేది అవగాహనకు వచ్చిన వాడు ఆత్మానుభవ ప్రాప్తిలో కృతుడైనట్టివాడు. శ్రీకృష్ణుని దివ్యస్థితిని సంపూర్ణముగా నిరగగలిగిన స్థితి యందే మనుషుడు సర్వ విధములైన పాపఫలముల నుండి ముక్తుడు కాగలడు. ఇచ్చట శ్రీకృష్ణ భగవానుడు అజునిగా అంటే పుట్టుక లేనివానిగా వర్ణింపబడినాడు. ద్వితీయాధ్యాయమున జీవులు సైతము అజులుగా తెలుపబడినను భగవానుడు వారికి భిన్నమైనవాడు. భౌతిక బంధ కారణముగా జన్మించుచు మరణించు జీవులకు అతడు భిన్నుడు. ఆ బద్ధజీవులు తమ దేహములను మార్చుచుండ భగవానుని దేహము మార్పురహితమై ఉన్నది. అతడు భౌతిక ప్రపంచమునకు అరుదించినను అజునిగనే అరుదించును. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు తన అంతరంగ శక్తి ద్వారా న్యూనమైన భౌతిక శక్తికి అధీనుడుగాక సదా దివ్యశక్తి అందే స్థితుడై ఇండునని చతుర్థాధ్యాయమున తెలుపబడినది. శ్రీకృష్ణ భగవానుడు సమస్త లోకములకు దివ్య ప్రభువుననేది విషయమును ప్రతి ఒక్కరూ ఎరుగవలెనని వ్యక్తిలోక మహేశ్వరం అనేడి ఈ శ్లోకమునందలి పదములు సూచించుచున్నవి. అతడు విశ్వము యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నాడు. అలాగుననే తన సృష్టికి అతీతుడను అయి ఉన్నాడు. దేవతలందరూ ఈ భౌతిక జగమున సృష్టింపబడినట్టి వారు, కానీ కృష్ణుడు మాత్రం ఆ విధముగా సృష్టింపబడలేదు. కనుకనే దేవతల యందు శ్రేష్ఠులైన బ్రహ్మరుద్రాదుల కన్నను శ్రీకృష్ణుడు భిన్నమైనవాడు. సృష్టికర్త అయిన బ్రహ్మను, శివుని మరియు ఇతర దేవతలను సృష్టించియున్నందునే అతడు సర్వలోక మహేశ్వరుడై ఉన్నాడు. కనుకనే సృష్టింపబడిన సర్వము కన్నను శ్రీకృష్ణుడు భిన్నుడై ఉన్నాడు. అట్టి దేవదేవుని యథాతథముగా తెలియగలిగిన వాడు శీఘ్రమే సర్వపాపముల నుండి ముక్తుని
జడయగలడు. వాస్తవమునకు భగవద్జ్ఞానమున నిలుచుటకు మనుషుడు సర్వ పాప కర్మల నుండి ముక్తుడై ఉండవలెను. కనుకనే భగవద్గీత యందు తెలుపబడినట్లు భక్తియుక్త సేవ ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు అవగతమును గాని అన్యతా కాదు. శ్రీకృష్ణుని సాధారణ మానవునిగా అవగాహన చేసుకొనుటకు ఎవ్వరును యత్నించరాదు. మూఢులైన వారు మాత్రమే అతనిని సామాన్య మానవునిగా తలచుదరని పూర్వము తెలుపబడిన విషయమే ఇచ్చట మరలా ఇంకొక రూపములో వ్యక్తము చేయబడినది. మూఢత్వము లేకుండా ఆ భగవాను దివ్య స్థితిని ఎరుగగలిగినంతటి బుద్ధి కలిగిన వాడు సదా పాపముల నుండి ముక్తుడై ఇండును. శ్రీకృష్ణుడు దేవకీ సుతునిగా తెలియబడుచున్నచో అతడెట్లు పుట్టుకలేని వాడగుననేది ప్రశ్న ఉదయించును. కానీ శ్రీమద్భాగవతమునందు విషదశముగా వివరించబడినట్లు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు సామాన్య శిశువు వలె జన్మింపలేదు. తొలుత అతడు తన ఆది రూపమును దర్శనమొసగి పిదప సామాన్య బాలునిగా మారెను. శ్రీకృష్ణుని నిర్దేశమునందు వనరింపబడినది ఏదైనను దివ్యమే కాగలదు. శుభాశుభములనేది భౌతిక కర్మలచే అది ప్రభావితము కాబోదు. వాస్తవమునకు భౌతిక జగమునందు శుభమన్నది లేనందున జగమునందలి శుభాశుభ భావనము దాదాపు మానసిక కల్పనయే. భౌతిక ప్రకృతియే అశుభమై నందున సర్వము అశుభమై యున్నను మనము దానిని శుభముగా భావింతుము. వాస్తవమునకు భక్తి ప్రవత్తులతో కృష్ణ భక్తి భావన యందు ఉనర్చబడు కర్మలపైననే నిజమైన శుభము ఆధారపడి యుండును. కనుకనే కార్యములు శుభకార్యములు కావలెనని వాంఛించినచో మనము తప్పక దేవదేవుని నిర్దేశమునందు కర్మ ననర్చవలసి యుండును. అట్టి నిర్దేశములు భగవద్గీత మరియు భాగవతముల వంటి ప్రామాణిక శాస్త్రముల నుండి గాని ఆధ్యాత్మిక గురువు నుండి గాని లభించగలవు. ఆధ్యాత్మిక గురువు భగవానుని ప్రతినిధి అయి ఉన్నందున అతని నిర్దేశము ప్రత్యక్షముగా భగవానుని నిర్దేశమే కాగలదు. గురువు, శాస్త్రము మరియు సాధువులు సదా ఏకరీతినే నిర్దేశింతురు. ఈ మూడు మూలముల నిర్దేశములందు ఎట్టి భేదముండదు. అట్టి నిర్దేశములో వనరింపబడు కర్మలు భౌతిక జగత్తు యొక్క పుణ్య పాప కర్మల ఫలములకు అతీతులై ఇండును. కార్యములనర్చుట యందు భక్తుల యొక్క అట్టి దివ్య ప్రవృత్తి వైరాగ్య పూర్ణమై ఉండి సన్యాసమని పిలువబడును. భగవద్గీత యొక్క 6వ అధ్యాయపు మొదటి శ్లోకమున తెలుపబడినట్లు కేవలము భగవానుడు ఆదేశించి ఉన్నందున తన ధర్మమని భావించి కర్మయందు నిలుచువాడు మరియు తనను చేయు కర్మఫలమును ఆశ్రయించినవాడు మాత్రమే అనాశ్రిత కర్మఫలం అని నిజమైన సన్యాసి. కనుకనే శ్రీకృష్ణ భగవానుని నిర్దేశమునందు వర్తించువాడే నిజమైన సన్యాసి మరియు యోగి కాగలడు. అంతేగాక కేవలము సన్యాస వేషధారణము కావించినవాడు లేదా భూటకపు యోగి సన్యాసి కాజాలడు. 4-5 శ్లోకములు. బుద్ధిర్జ్ఞాన మసమోహ క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం బహూన్భావో భయం భవయమేవ చ. ఇది 4వ శ్లోకం. 5వ శ్లోకం. అహింస సమత తుష్టిస్తపో దానం యశః భవంతి భావభూతానాం మత్త ఏవ పృథగ్విదాః.
బుద్ధి జ్ఞానము సంశయము గాని భ్రాంతిని గాని లేకుండుట క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖ దుఃఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములు నా చేతనే సృష్టించబడినవి. భావము అట్లే జీవుల శుభాశుభములైన వివిధ గుణములన్నీయును శ్రీకృష్ణుని చేతనే సృష్టింపబడినవి. ఆ గుణములే ఇచ్చట వివరింపబడినవి. విషయములను సరైన దృక్పథముతో విశ్లేషించు శక్తియే బుద్ధి ఎనబడను. ఏది భౌతికము, ఏది ఆధ్యాత్మికమనేది అవగాహనయే జ్ఞానము. విశ్వవిద్యాలయ చదువుతో లభ్యమైన జ్ఞానము భౌతికమునకు సంబంధించిన జ్ఞానమైనందున వాస్తవ జ్ఞానముగా అంగీకరింపబడదు. ఆధ్యాత్మికము మరియు భౌతికముల నడుమ భేదము నెరుగగలుగుటయే వాస్తవ జ్ఞానము. కానీ నేటి ఆధునిక విద్యా విధానమున ఆధ్యాత్మికత్వమును గూర్చిన ఎట్టి జ్ఞానము లేదు. జనులు కేవలము భౌతిక మూలకములు మరియు దేహ వసరముల ఎడ మాత్రమే శ్రద్ధ వహించుచున్నందున విద్యాలయ జ్ఞానము అసంపూర్ణమై ఉన్నది. మనుషుడు శంఖను వదిలి దివ్యత్వము నవగాహన చేసుకొనినప్పుడు సంశయము మరియు భ్రాంతిరాహిత్యమనేది అసమ్మోహము స్థితిని సాధించగలడు. అట్టివాడు నెమ్మదిగా అయినప్పటికీ నిఖముగా భ్రాంతి నుండి ముక్తుడు కాగలడు. కనుక దేనిని కూడా గ్రుడ్డిగా అంగీకరింపక శ్రద్ధ మరియు జాగరూకతతో అంగీకరింపవలసి ఉన్నది. ఓర్పు మరియు క్షమాగుణములను క్షమ అలవర్చుకొని ఇతరుల సాధారణ అపరాధముల ఎడ ఓర్పును కలిగి వారిని క్షమించవలెను. ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవి ఉన్నట్లుగా తెలియజేయుటయే సత్యమనదాని భావము. వాస్తవములనెన్నడను తప్పుగా ప్రదర్శింపరాదు. ఇతరులకు నచ్చుదైనప్పుడే సత్యమును పలుకుట సాంఘిక మర్యాదయైనను వాస్తవమునకు అది సత్యసంధత కానేరదు. కావున వాస్తవములను సర్వులు అవగాహన చేసుకొను రీతిలో సత్యమును నిక్కచ్చిగా పలకవలెను. దొంగను దొంగయని పలికి జనులను సావధాన పరచుటయే సత్యము కాగలదు. సత్యము కొన్ని మార్లు రుచింపకపోయినను ఎవ్వరునూ దానిని పలుకుటయందు జంకును కలిగి ఉండరాదు. ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్న విషయం ఉన్నట్లుగా ప్రదర్శించవలనని సత్య సంధత కోరును. సత్యమునకు వసగబడు నిర్వచనమిదియే. ఇంద్రియ నిగ్రహమనగా అనవసరమగు ఇంద్రియ భోగములందు ఇంద్రియ మూలలను నియోగింపకుండుట అని భావము. వాస్తవమునకు ఇంద్రియ వసరములను తీర్చుకొనుట యందు ఎట్టి నిబంధము లేదు. కానీ అవసరమైన ఇంద్రియ భోగము ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకమును కలిగించును. కనుకనే ఇంద్రియములను అనవసర ఉపయోగము నుండి నిరోధింపవలెనని ఇచ్చట తెలుపబడినది. అదే విధముగా మనస్సును సైతము అనవసరపు ఆలోచనల నుండి నిరోధించవలెను. అది ఏ శమమనబడును. ధనార్జనమును గూర్చిన
ఆలోచన ఎందే మనుజుడు కాలమును గడుపరాదు. జై శ్రీకృష్ణ.